ఆ సుముహూర్త కాలమునందు చెయ్యవలసిన పని ఏమిటి అంటే, ప్రధానంగా శుభముహూర్తానికి ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. నిజానికి సుముహూర్త కాలమునందు ప్రధానమైనది ఏది అంటే చూసుకోవడమే సుముహూర్తం. ఎందుకనంటే వరుడు కూడా ఇదే అడుగుతాడు. కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తో స్థితి అనుగృహంతు అంటాడు సభని ఉద్దేశించి మాట్లాడుతూ. నేను ఈ సుముహూర్తంలో మధ్యలో తెర దించేశారు. అందుకే తెరతీయకూడదు, తెర దించేయాలి. అందుకే పట్టుకునేటప్పుడు కూడా ఆడపిల్లి వారి వైపు నుంచి సంప్రదాయం తెలిసిన్న వాళ్ళు ముగ్గురు పట్టుకుంటారు, మగపెళ్లి వారి వైపు నుంచి ఇద్దరు పట్టుకుంటారు తప్ప మధ్యలో ఉన్న వస్త్రాన్ని ఎవరు పడితే వాళ్ళు, సంప్రదాయం తెలియని వాళ్ళు పట్టుకోరు. ఆ మర్యాద తెలిసిన వాళ్ళు పట్టుకుంటారు. దాని మీద పిచ్చి పిచ్చి మాట అన్నీ రాయరు. తొంగి తొంగి చూడమాకు తందమామా ఇలాంటివన్నీ రాయరు. స్వస్తిక్ మార్కు వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే, పాణి పద్మదళాకారౌపాదౌతే స్వస్తికాయుతౌ అని భవిష్యత్తు పురాణం. లక్ష్మీదేవి యొక్క పాదాలలో స్వస్తిక్ గుర్తుంటుంది. ఆ స్వస్తిక్ గుర్తుంది అంటే లక్ష్మీదేవి యొక్క పాదముల యొక్క దర్శనంతో సమానమే. ఆ తెర మీద స్వస్తిక్ మార్కు కనపడుతుంటే సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంగళ దర్శనం. వధూవరులిద్దరికీ కూడా సుముహూర్తం వరకు మంగళ దర్శనం. ఎందుకంటే ఇటు నుంచి అటు నుంచి కూడా కనపడుతుంది స్వస్తిక్. ఆ స్వస్తిక్ మార్క్ ఒక్కటే వేస్తారు. శచీ పూజ అని చేస్తాడు వధువు తండ్రి. తెర పట్టి సుముహూర్తానికి తెర తీసేస్తాడు. తెర తీసేస్తే కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తో స్థితి అనుగృహంతు. నేను ఈమెని చూస్తున్నాను ఈ సుముహూర్తంలో, నేను చూసిన ఈ ముహూర్తము సుముహూర్తమని మీరందరూ అనండి. అందుకొచ్చారు పెళ్లికి, అలా అనండి మీరు కూడా అని అడుగుతాడు వరుడు. ఏం శర్మ గారు?